హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మిగతా వీడియోలకు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినా చేయకపోయినా ఇబ్బంది ఏమి లేదు. సో దీనికి మాత్రం చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ప్రస్తుత జనరేషన్లో పక్షులు చాలా కరువైనవి చూడాలంటే ఎక్కడన్నా. పూర్వకాలంలో అంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ కనుక అయితే పల్లెటూరుల్లో చూర్ల కింద, మళ్ళీ చెట్ల మీద పిచ్చుకలు చాలా ఎక్కువగా కనపడేవి. లేచిన కాంచి గోలగోల చేస్తూ ఉండేవి. ఉదయాన్నే కోడి కూత కొన్న ముందే ఇవి లేచి జనాలు నిద్రలైపోయి అంత గోలగోల 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 చేస్తూ ఉండేవి. ఆ పక్షుల కిలకిలలు, ఆ యొక్క కూతలు వింటానే చాలా హాయిగా ఉండేది. మీరు ఎప్పుడన్నా పిచ్చుకలు అరిచినప్పుడు చూడండి, చాలా ముచ్చటగా ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గరలో అడవి కనుక ఉంటే ఇబ్బంది లేదు, లేని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఈ విధంగా అడవి ప్రాంతానికి కనుక వచ్చినట్లయితే అడవిలో కూడా రకరకాల పక్షులు బోల్డన్ని ఉంటాయి. అవి కూడా ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి. భలే ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, తినడానికి మానసిక ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పల్లెటూరుల్లో పిచ్చుకలు కనపడట్లా, అడవిలోకి వస్తే పక్షులు కనపడట్లా. చిన్న చిన్న జాతి పక్షులు రకరకాల రంగుల్లో ఉండేవి, అవి అంతరించిపోయినాయి. ఎక్కడ కనపడట్లా, ఎతికినా కానీ దొరకట్లా. మరి దానికి కారణం ఏంటా అని నేను ఆలోచించి సెర్చ్ చేస్తే, దీనికి కారణం మొబైల్ రేడియేషన్ అని ప్యూర్గా తేలిపోయింది. 4G వచ్చినప్పుడు కొన్ని పక్షులు నశించిపోయినాయి. 5G వచ్చిన తర్వాత మరికొన్ని నశించిపోయినాయి. ఇప్పుడు మనం చూద్దామన్నా కానీ పక్షులు ఎక్కడ కనపడట్లా. ఇప్పుడు నేను అడవికి వచ్చా. అంతకుముందు నేను చిన్నపిల్లగాడిగా ఉన్నప్పుడు అడవికి వస్తే బోలెడన్ని పక్షులు ఉండేవి. ఇప్పుడు అడవిలో ఎంత ఎతికినా సరే ఎక్కడో 1-2 కనపడుతున్నాయి. అవి కూడా కొంతకాలానికి నశించిపోయే అవకాశం ఉంది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. మన జనరేషన్ బాగుండటానికి 4G నెట్వర్క్, 5G నెట్వర్క్ మంచిదే, టెక్నాలజీ అభివృద్ధి చెందడం మంచిదే. కానీ ఈ పక్షి జాతులకి అది ఒక శాపంగా మారింది. ఇవి అంతరించిపోతూ కొంతకాలం గడిచిపోయిన తర్వాత వాటిని మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది, కానీ బుక్స్లో చూడాల్సి వస్తుంది, కానీ ఫోటోల్లో చూడాల్సి వస్తుంది, కానీ పబ్లిక్గా మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేయలేము ఇంక ముందు రోజుల్లో. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా బాధగా ఉంది నాకు ఇది. ఎందుకంటే పక్షులు ప్రకృతికి ఎంతో మంచివి. వాటి వల్ల పంటలు బాగుపడతాయి. అదేవిధంగా పర్యావరణానికి కూడా కొంచెం మేలు చేస్తాయి. సో ఈ విధంగా పక్షులు నశించిపోవటం నాకు చాలా బాధగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? బాయ్.